ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి మనం ఈ యొక్క మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో నుంచి 12వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఈ విషయాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఈ పత్రిక ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు, కానీ అసలు పౌలు భక్తుడు ఏదైనా ఒక సంగతి వ్రాసినప్పుడు ఈ సంగతి మీరందరూ తెలుసుకోవాలి అని అందరికీ చెప్తాడు అన్నమాట. ఫిలిప్పీ సంఘానికి వ్రాశాడు, కానీ తాను కట్టినటువంటి సంఘాలన్నిటికీ ఈ సమాచారం అందాలి. ఓన్లీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు మాత్రమే కాదు, అన్ని సంఘాల వారికి. అది కొలస్సీలకు ఒక పత్రిక రాశాడు అనుకోండి, ఇది అన్ని సంఘాల వాళ్లకు అంటాడు. కొలస్సీ పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఈ పత్రికను మీరు చదివించుకున్న తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి. వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి. కేవలం కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలో ఉన్న సంఘం వాళ్లకు మాత్రమే కాదు, లవొదికయ వాళ్ళు తెప్పించుకొని చదివించాలి. ఏం రాశాడు పౌలన్నా అని. మళ్ళీ వాళ్ళు చదువుకున్న తర్వాత ఫిలిప్పీలు చదువుకోవాలి, వాళ్ళు చదువుకున్న తర్వాత గలతీయులు, ఇట్లా అన్ని సంఘాల వాళ్ళు చదివించుకోవాలి, అన్ని సంఘాల వాళ్ళు తెలుసుకోవాలి. అలా చదివించుకుంటూ ఆఖరికి యేసయ్య 2వ రాకడ వరకు ఆఖరి విశ్వాసి ఉంటాడు చూడండి, వాళ్ళు కూడా పౌలు పత్రికలు చదువుకోవాలి. ఎందుకు అంటే పౌలు భక్తుని ద్వారా పౌలు భక్తుడు క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చినటువంటి ఒక మాదిరి పురుషుడు కదా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ మాట అన్నవారు ఎవరు లేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు మాత్రమే ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇప్పుడు క్రీస్తును పోలి నడవాలా, పౌలును పోలి నడవాలా అంటే పౌలు ఎవరిని పోలి నడుస్తా ఉన్నాడు? క్రీస్తును పోలి నడుస్తా ఉన్నాడు. అప్పుడు మనం పౌలును చూస్తే, పౌలు నడకను చూస్తే మనకు ఎవరు గుర్తొస్తారంటే క్రీస్తు గుర్తుకొస్తారు. అరే పౌలన్న యేసయ్యను పోలి నడుస్తా ఉన్నాడు రా. మనం పౌలును పోలి నడుస్తా ఉంటే యేసును పోలి నడిచినట్టే. బట్టి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి.
అన్నాడు. నన్ను పోలి నడవండి అన్నాడు. విశ్వసింపబో వారికి అందరికీ నేను మాదిరిని అన్నాడు. బాబు మీకు అందరికీ నేను మాదిరినయ్యా అని అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తాడన్నమాట. నేను మీకందరికీ మాదిరిని అంటాడు. ఎక్కడ అంటాడు అన్నమాట? గలతీ పత్రికలు కదా. అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు. నేనేం చెప్పాను? గలతీ పత్రిక అని చెప్పాను కదా. కాదు, ఇది 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం. విశ్వసింపబోవు వారికి అందరికీ, ఒకసారి చదవండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా. అపొస్తలుడైనటువంటి పౌలు మనకందరికి మాదిరి అన్నమాట. మనందరికీ మాదిరి అంటే ఆయనను చూసి ఆయనను పోలి మనందరం కూడా నడవాలి. మనం అలా నడవాలి. పౌలులను చూసి మనం నడవాలి అన్నమాట. ఆయనే చెప్పాడు కదా, మీరందరూ నన్ను పోలి నడవండి అన్నాడు. పౌలును పోలి నడవండి. పౌలు పత్రికలు మనం చదువుకోవాలి. పత్రికలలో ఉన్న సందేశం మనం నేర్చుకోవాలి. అయితే అపొస్తలుడైనటువంటి పౌలు మనం చదువుకున్న పత్రికల్లో ఏం చెబుతున్నాడు అంటే కదా, ఏం చదువుకున్నాం మన మూలవాక్యంగా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక చెరసాలలో ఉండి రాశాడన్నమాట. అక్కడ అంటాడు, చెరసాలలో ఉండి రాస్తూ ఏమంటాడంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను కదా. ఫిలిప్పీ పత్రిక ఏమంటాడంటే, నేను ఇక వెడలిపోవు కాలము సమీపించినది అంటాడు. చూడండి 3వ అధ్యాయంలో నుంచి 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను చెరసాలలో ఉండి రాశాడు అన్నమాట. 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. 13వ వచనం. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికి తక్కిన వారికందరికి స్పష్టము ఆయను. పౌలు జైల్లో ఉండి రాసి పంపించిన పత్రిక. ఈ జైల్లో ఉండి ఏమని రాసి పంపించాడు అంటే, ఇంకా 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఎవరైనా జైల్లో ఉండి ఒక పత్రికను రాసి పంపించేటప్పుడు ఆనందించండి రా, సంతోషించండి, ఆనందించండి అని ఎవరైనా రాస్తారా? కానీ పౌలు అలా రాసి పంపించాడు, ఆనందించండి, సంతోషించండి అని. మన మూలవాక్యం చూడండి, 4వ అధ్యాయం 12వ వచనంలో, దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ప్రతి విషయములలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అంటే అపొస్తలుడైన పౌలు నేర్చుకున్నాడంట.
ఇట్లా ఉండాలిరా అని నేర్చుకున్నాడంట. ఎట్లా ఉండాలి? ఆకలి వచ్చినప్పుడు ఆకలి తట్టుకోవాలి, లేమి కలిగినప్పుడు లేమిలో ఉండాలి అని నేర్చుకున్నాడు. దీనస్థితి వచ్చినప్పుడు దీనస్థితిలో ఉండాలి అనుకున్నాడు. సంపన్న స్థితిలో కూడా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. చాలా సంపన్నుడు, చాలా ఐశ్వర్యవంతుడు. కానీ ఆయన క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంటే సమస్తాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. సమస్తమును కూడా నష్టపరుచుకున్నాడు. ఇక్కడే చెప్తాడు, ఇదే పత్రికలు కదా, 3వ అధ్యాయం 11వ వచనంలో, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అన్ని స్థితులలో ఉండనే నెరుగుదును. ఎందుకయ్యా? అన్ని స్థితులలో నీకు ఉండడం అవసరమా? అన్ని స్థితులలో ఉండడం నీకు అవసరమా? ఉన్న స్థితిలోనే ఉండరాదా? దిగిపోవడం దేనికి? ఆ స్థితిలో నుంచి నువ్వు తగ్గించుకోవడం దేనికి? ఆ స్థితిలో ఉండి అందులో ఉండి సంతోషించకుండా ఆ స్థితిలో నుండి నువ్వు మళ్ళీ కిందకి దిగి ఆకలితో బాధపడడం అవసరమా? దిగంబరత్వంతో బాధపడడం అవసరమా? వస్త్రహీనతతో బాధపడడం అవసరమా? ఇవన్నీ నీకు అవసరమా అని అంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కదా ఇక్కడ అంటాడు చూడండి 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని అంటాడు. క్రీస్తును సంపాదించుకొని. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువును సంపాదించుకోవాలి, యేసయ్యను సంపాదించుకోవాలి. యేసయ్యకు సంబంధించినటువంటి మరి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవాలి. యేసయ్యను సంపాదించుకునే, యేసయ్యకు సంబంధించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునే తరుణములో ఏవైనా నాకు అడ్డంగా వచ్చినప్పుడు వాటిని తీసి పక్కన పెట్టాలి. అది అక్కడ నష్టం వస్తుంది పౌలుకు. మనకు కూడా అంతే. యేసయ్యను సంపాదించుకోవాలి, యేసయ్య లాంటి ప్రవర్తనను సంపాదించుకోవాలి, యేసయ్య లాంటి ఆలోచనలను, ప్రవర్తనను, జ్ఞానమును మనం సంపాదించుకునే తరుణంలో మనకేం జరుగుతుందంటే కొంత నష్టం జరుగుతుంది. కొంత నష్టం అనేది జరుగుతుంది. కొంత దీన స్థితిలో వచ్చేస్తుంది, లేమి స్థితిలో కలిగి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ దీన స్థితిలోనికి, లేమి స్థితి లోపలికి, ఆకలి దప్పికల స్థితి లోపలికి మనం వెళ్ళడం కంటే ఏం పర్వాలేదులే, మరి యేసయ్యను అంత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అని మనం వెనక్కి అడుగేయకూడదు. వెనకకు మనం అడిగేయకూడదు. పర్వాలేదు, నాకు యేసయ్య కావాలి, యేసయ్యను గూర్చిన మరి శ్రేష్టమైన జ్ఞానము కావాలి. ఎందుకంటే పౌలు మాదిరి పురుషుడు కదా. నేను 10 మందికి మాదిరిగా ఉండాలి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి మాదిరిగా ఉండాలి, విశ్వసింపబో వారికి అందరికీ నేను మాదిరిని అన్నాడు. విశ్వసింపబో వారికి అందరికీ నేను మాదిరిని అన్నాడు. అంతేకాదు, దేవుని మర్మముల విషయములో నేను గృహ నిర్వాహకుడుగా ఉన్నాను అంటాడు. దేవుని మర్మముల విషయములో నేను గృహ నిర్వాహకుడను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది కదా మాట. అవును, 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో నుంచి
10వ వచనం చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను, జాగ్రత్తగా చూచుకొనవలెను. అంతేకాదండి, ఇప్పుడు మనం ఈ 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం కదా. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. చూసారా, దేవుని మర్మముల విషయములో, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు. అపొస్తలుడైన పౌలును దేవుడు అలాగూ నియమించాడన్నమాట. బాబు, నా మర్మముల విషయంలో నీవు గృహ నిర్వాహకుడవు అన్నాడు. అలాగే పునాదులు వేసే బాధ్యత అపొస్తలుడైనటువంటి పౌలుకు దేవుడు అప్పగించాడు కదా. ఎక్కడ? 3వ అధ్యాయము 10వ వచనం. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడికి అప్పగించిన బాధ్యతను దేవుడు మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి అప్పగించాడు. చిట్ట చివరి ప్రవక్తగా దేవుడు మన ఆత్మీయ తండ్రి గారిని దేవుడు పిలిచాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి పునాదులు వేసే బాధ్యత మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారి భుజస్కంధాల మీద దేవుడు పెట్టాడు. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడుగా దేవుడు మన ఆత్మీయ తండ్రి గారు ఓఫిర్ గారిని పిలిచి అయ్యగారికి దేవుడి బాధ్యత అప్పగించాడు. షాలేమన్న గారు చాలా చక్కగా ఒప్పుకుంటారు ఈ మాట. దేవుడు నాకు చూపించిన, ఇదిగో ఈ దాసుడు, ఈయన దాసుడు, ఈ చిట్ట చివరి ప్రవక్త, ఈయన ద్వారా నేను సంస్కరణ ఉద్యమాన్ని ముగింపునకు తీసుకురాకపోతున్నాను. నా కుమారుడా, ఇతన్ని నువ్వు ఫాలో చేయాలి అని దేవుడు షాలేమన్న గారికి దర్శనం ఇచ్చారంట. షాలేమన్న గారు చెప్తారు కదా, ఈయన నా ఆత్మీయ తండ్రి అని. తర్వాత మొన్న కూడా ఒక అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి, దేవుడు తీసుకొస్తాడు అతి త్వరలో అని సోషల్ మీడియాలో షాలేమన్న గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ముక్కను కట్ చేసి ఎవరో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. నేను కూడా చూశాను దాన్ని, మన వాళ్ళు చాలా మంది చూశారు. అన్నిటికీ కుదురుబాటు కాలములు తీసుకొచ్చే పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు, మన ఆత్మీయ తండ్రి ఓఫీర్ గారికి అప్పగించాడు. అయితే చాలా మందికి ఈ సంగతులు అర్థమైనాయి. దేవుడు ఓఫీర్ గారికి ఈ పరిచర్యను అప్పగించాడు, ఈ బాధ్యతను అప్పగించాడు అని అర్థమైనది కానీ మాకు అప్పగించబడింది అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇది మాకు అప్పగించబడిందండి, మేమే అపోస్తలులం, మేమే ప్రవక్తలం అని చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇర్మియా ప్రవక్త కాలంలో ఉన్నారండి. దేవుడు ఒకరికి బయలుపరిచినవి ఇంకొకళ్ళు ఇవి మాకు బయలుపరచబడ్డాయి అని చెప్పుకునే దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తలు అప్పటి కాలంలో కూడా ఉన్నారు కదా. ఇర్మియా కాలంలో ఉన్నారు, ఇప్పటి కాలంలో కూడా ఉన్నారు. యథార్థత లేని వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారన్నమాట. ఇర్మియా ప్రవచన గ్రంథములో చెప్తాడన్నమాట. 23వ అధ్యాయము 30వ వచనం చూడండి. 23:30. కాబట్టి తమ జతపని వారి యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని,
ఇదే యెహోవా వాక్కు. తమ జతపని వారి యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలు అన్నాడు కదా. ప్రవక్తలు అంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్లకు సంబంధము లేనటువంటి మాటలను వీళ్ళు దొంగతనం చేశారు. మన ఎవరో ఒకళ్ళు స్టేటస్ పెట్టారు, ప్రమాణ వాక్యమును ప్రకారం మనం ప్రవర్తించాలి, బోధించాలి అని. ప్రమాణ వాక్య ప్రకారం ఎవరంటే బాపట్లలో ఒక ఆమె ఉంటుంది, ఆమె స్టేటస్లో చూశారు. వాళ్ళ నాన్నది ఇక్కడే మన చెరుపల్లి గోవాడ దగ్గర. ప్రమాణ వాక్య ప్రకారం అని ఒక మాట పెట్టి తర్వాత దాంట్లో ఇంకా ఏం పెట్టారంటే అనుదిన మారు మనస్సు ఉండాలి, జీవార్థమైన మారు మనస్సు ఉండాలి, రక్షణార్థమైన మారు మనస్సు ఉండాలి అని రాశారు. అది ఎక్కడ మన ఆత్మీయ తండ్రి గారు రాశారు? ఆ దీప స్తంభంలో రాశారు. వీళ్ళనే ఏమంటారంటే తమ జతపని వారి యొద్ద నా మాటలు దొంగిలించు ప్రవర్తలు, దొంగలు అని. దొంగతనం అంటే డబ్బులు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, బట్టలు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, ఆభరణాలు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. దేవుడు ఒకరికి బయలుపరిచిన సంగతులు ఇంకొకళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. అట్లాగే ఈ అంచె దినాలలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, మనకు అప్పగించిన పరిచర్య ఏంటంటే పునాదులు వేసే పరిచర్య. తర్వాత నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసే బాధ్యత మన ఆత్మీయ తండ్రి గారికి అప్పగిస్తే కొంతమంది ఏమి ఇది నాది అని చెప్పుకుంటున్నారు. పోనీలండి. తర్వాత క్రీస్తు యేసును గూర్చినటువంటి మర్మముల విషయములో గృహ నిర్వాహకుడు. ఈ బాధ్యత దేవుడు మన ఆత్మీయ తండ్రి గారికి అప్పగించాడు. ఈ పని మనం చేసుకుంటూ 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 వెళ్తా ఉంటే మనం ఎలా ఉండాలి అంటే అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్తాడు కదా, మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన మరి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును, యేసుని సంపాదించుకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తును సంపాదించుకోవాలి, ఆయనను గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి అంటే ఇలా ఉండే పరిస్థితిలో కొన్నిసార్లు మనం కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి అంటాం. ఎట్లాంటి పరిస్థితులు అంటే 10వ వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కొన్ని విషయాలను మనం నష్టపరుచుకోవాలి. నష్టపరుచుకోకపోతే దీంట్లో మనం కొనసాగలేము. దేవుడు అప్పగించిన పరిచర్యలో, బాధ్యతలలో మనం కొనసాగలేము. అది కావాలి, ఇది కావాలి అంటే మనం దేన్నైనా ఒక దానిని మనం పోగొట్టుకోవాలి. 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. దేవుడు మనకు అప్పగించినటువంటి పని మనం చేయాలి అంటే మనం కొన్ని సంగతులు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను, పని మనం కోల్పోయే ప్రమాదం ఉన్నది కదా.
కొన్ని విషయాలను మనం గట్టిగా పట్టుకోవాలి కదా. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం కదా. ఒకసారి నేను చదువుతాను చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోమన్నాడు. మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోకపోతే ఏం జరుగుతుందంటే జారిపోతుంది. మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోకపోతే జారిపోతుంది, పోతుంది మన చేతిలో నుంచి. అపహరించకుండునట్లు లాక్కునేవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సైతాన్. వాడు ఏం చేస్తాడంటే నీకున్న దాన్ని ఎట్లా కొట్లా లాగేసేసేయాలి అని వాడు చూస్తూ ఉంటాడు. ఎందుకురా నీకు అది, ఎందుకది నీకు, దాన్ని తీసేయి, దాన్ని పారేయి అంటే. కొంతమంది తీసేశారు, పారేశారు కూడా కదా. తీసేశారు, దాన్ని పారేశారు కదా. సత్యమును అమ్మివేయక దానిని కొని నీ యొద్ద ఉంచుకొని, సత్యము సంత వీధిలో పడి ఉన్నది అన్నాడు. సంత వీధిలో ఎందుకు పడి ఉన్నది? వీడు పడేశాడు, అక్కడ అమ్మేశాడు దాన్ని. ఇది ఉంటే నీకేం లాభంరా, నీకేం వస్తుందిరా, దాన్ని అమ్మేరా, పారేరా దాన్ని అంటే అమ్మేశాడు, అమ్ముడు పోయాడు. అట్లాగే మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని చెబుతున్నాడు దేవుడు. నీకు ఏదైతే కలిగి ఉన్నదో దానిని నీవు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే నీకేం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది. నాకేం జరుగుతుందంటే నష్టము జరుగుతుంది. బాబు మీరు నాకేమి ఇవ్వద్దయ్యా, నాకున్నదాన్ని నాకు ఉండనియండి, నా చేతిలో పట్టుకున్న దాన్ని నన్ను గట్టిగా పట్టుకొనియండి, నాది ఎందుకు బాబు లాగి అవతల పడేస్తారు అనాలి మనం. అంతేగాని అరే నీకు ఈ దీన స్థితి ఎందుకురా, నువ్వు సంపన్న స్థితిలో ఉండురా కదా. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం, ఈ దీన స్థితిలో ఆకలి గొని ఉండుటకు ఎందుకు, నీకు ఇలాంటి పరిస్థితి ఎందుకురా, ఉన్నదాన్ని వదిలేయరాదా, పడేయరాదా, ఎందుకు దాన్ని అంత గట్టిగా పట్టుకున్నావు అని దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఓఫిరాయి గారి దగ్గరకు సైతాన్ గారు చాలా సార్లు వచ్చాడంట. ఏమయ్యా ఓకే, ఎందుకయ్యా దేవుడు 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 అని నువ్వు అంత గట్టిగా పట్టుకుంటావు, వదిలేయరాదా అంటే, ఇన్ని బాధల్లో ఉన్నావు, నీకు అవసరమా అంటే అప్పుడు ఓఫిరాయి గారు అన్నారంట, దేవుణ్ణి వదిలేస్తే ఇంతకంటే గొప్ప సంగతి, గొప్ప దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపించగలవా అంటే నేను చూపించలే అన్నాడు. బాధలు పడుతున్నాను వాస్తవమే, కానీ మరి యేసయ్యను వదిలేస్తే యేసయ్య కంటే ఇంకా మంచి సంగతి, మంచి దేవుడు ఎవరున్నారు చూపించగలుగుతావా అంటే సైతాన్ని నేను చూపించలేను అన్నాడు. మరి అయితే ఎందుకు వదిలేయమని చెప్తున్నావు? మనం పట్టుకున్న దాన్ని గట్టిగా ఎందుకు పట్టుకోవాలంటే ఇంతకంటే గొప్ప సంగతి లేదు. దీనికోసం మనం ఎన్ని బాధలు పడినా, దీనికోసం మనం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్నిసార్లు మనకు ఆకలి దప్పికలు వచ్చినా, దీనస్థితిలు వచ్చినా, కష్టాలు వచ్చినా కానీ దీన్ని మనం ఇలాగే పట్టుకొని ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మా అమ్మ ఒప్పుకోదేమో, మా నాన్న ఒప్పుకోడేమో, అభిమానులుగా ఉంటారు. అరే సత్యం నీకు తెలిసింది కదరా, సత్య ప్రవక్త నీకు తెలిసాడు కదరా, ఎందుకురా ఇంకా అసత్యములో నడుస్తావు? ఓఫిరాయి గారు ఒమేగా స్వరం కడపురా అనే మాస్ పత్రికలో ఒక వాస్తవ కథ ఒకటి చెప్పాడు. ఏంటంటే
ఒకసారి వెళ్తా వెళ్తా బస్సు ఆగిపోయిందంట. బస్సు ఆగిపోయింది. ఆగిపోయేసరికి డ్రైవర్ గారు అన్నాడంట, అరే బస్సు ఆగిపోయింది కదా అని అంటే, అప్పుడు మరి కదలాలంటే ఏం చేయాలంటే అందరూ బస్సు దిగి బస్సు నెట్టాలన్నాడు. అంటే అప్పుడు వాళ్ళల్లో అందరు దిగి బస్సు వెనక నుండి నెడుతున్నారంట. వాళ్ళలో ఒక తెలివైన వాడు ఉన్నాడంట. వాడు లోపలే నిలబడంట, సీట్ నెట్టు పట్టుకుని నెడుతున్నాడంట. అప్పుడు కొంతమంది అడిగారంట, ఏంట్రా ఏం చేస్తున్నావు అని అంటే, మీరందరూ బయట నుండి నెట్టండి, నేను లోపలుండి నెడతాను. లోపలుండి దాని గురించి ఓపిరాయ్ గారు ఎంత చక్కగా రాశారు. నువ్వు లోపలే ఉండి నెట్టడం అంటే ఏంటంటే, దాని లోపల ఉండి నువ్వు నెడుతున్నావు అంటే నీ కాళ్ళు దాని లోపలే ఉండి, నీ చేతులు కూడా దాని లోపలే ఉన్నాయి. అదే నువ్వు బయట దిగావు అనుకో, అప్పుడు నీ కాళ్ళు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి, రోడ్డు మీద ఉంటాయి. రోడ్డు మీద ఉంటాయి. నువ్వు గట్టిగా రోడ్డుని తన్ని పెడతావు, నీ చేతుల్నేమో బస్సు మీద పెట్టి నెడతావు. అట్లాగే దేన్నైనా నెట్టాలి అంటే నువ్వు ముందు బయటికి రావాలి బాబు అని. అట్లా నువ్వు అసత్యములో ఉండి, దొంగల జాబితాలో ఉండి, నాకు సత్యం అంటే ఇష్టం, సత్య ప్రవక్త అంటే ఇష్టం అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏ కోవ కిందకు వస్తారంటే, బస్సులో ఉన్న వాళ్ళ కిందకి వస్తారు. నువ్వు నెట్టాలంటే ముందు బస్సు దిగి నెట్టాలని. అప్పుడు నీకు లాభం, బస్సులో కూర్చునే వాళ్ళకు కూడా లాభం. నువ్వు బస్సులో కూర్చొని బస్సులో నిలబడి బస్సు నెడితే ఏంటంటే నీకు నష్టం, లోపల ఉన్న వాళ్ళకు కూడా నష్టం. కాబట్టి దేవుని పిల్లలారా, మనం అట్లా చేయకూడదు. నేను వాళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అట్లాంటి పనులు మనం చేయకూడదు. మనం దేవుడు మనకు అప్పగించినటువంటి పని కోసం కొంచెం కష్టపడాలి, కొంచెం నష్టపడాలి. నష్టం వచ్చినా కానీ దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. హల్లెలూయా. మనం ఇదే పనిలో కంటిన్యూగా నడుస్తూ 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 ఆఖరికి పని చేస్తూ ఆఖరి శ్వాస విడిస్తే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప బహుమానం మనకి ఇస్తాడు. ఒకసారి అంట ఇద్దరిని పట్టుకొని కొడుతున్నారంటండి ఇద్దరిని. రే యేసయ్యను వదిలే 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 అంటే, నేను వదలను అంటున్నాడంట ఇద్దరు. అరే ఇది ఆఖరి దెబ్బరా, కోసేస్తున్నావు నీ పీక అన్నారంట. అని ఇద్దరిని పీకలు పోయిపోతా ఉంటే ఒక ఆయన అన్నాడంట, కోసారు కానీ యేసయ్యను వదలను అన్నాడంట. ఇంకొక ఆయన పీక మీద కత్తి పెట్టారంట. ఈ లోపల పరలోకం నుంచి 2 కిరీటాలు బయలుదేరి అంట. ఆ కిరీటాలు ఈ మాటలు వింటున్నాయంట. ఒక ఆయన ఏమో కోసేయండి అన్నాడంట. అనేసరికి ఒక కిరీటం వచ్చేస్తా ఉందంట. ఇంకొక ఆయన అన్నాడంట, బాబోయ్ యేసయ్య దేమొద్దన్నాడండి, తను చంపబాకండి బాబు అన్నాడంట. దెబ్బకి ఒక కిరీటం వెనక్కి వెళ్ళిపోయింది. చూసారా? ఓపిరాయ్ గారు అంటారు, అరే మీరు చావాల్సింది ఎప్పుడైనా చావాల్సింది, కాకపోతే మీరు 4 రోజులు ముందర చంపుతున్నారా అంటాడు అయ్య గారు. చావు అనేది ఎప్పుడైనా వస్తుంది మనకు, చావు అనేది ఎప్పుడైనా వస్తుంది. కానీ ఆ చచ్చేది ఏదో 4 రోజుల ముందర చచ్చిపోదాం, కిరీటాలను మాత్రం మనం పోగొట్టుకోకూడదు. గట్టిగా పట్టుకోవాలి. మనం కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. మన ప్రవర్తనను మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. మంచి ప్రవర్తన మనకు ఉండాలి, మంచి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. నా జీవితంలో 2 సార్లు నేను ప్రభు వలన మిస్ అయ్యాను. 2 సార్లు.
ప్రభు వలన అసలు మిస్ అవ్వకూడదు. సాధ్యమైనంత వరకు, శక్యమైనంత వరకు. చాలా పిల్లకాయలు గోలికాయలు ఆడుకున్నట్టు చాలా మంది సింపుల్గా ఏముందిలే ఇవాళ వెళ్ళకపోతే అని సింపుల్గా మానేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అట్లా మానకూడదు. నీకు ప్రభు వల్ల ఇచ్చే దైవజనుడు ఉన్నాడు, సంఘం ఉన్నది, నీ కోసం ప్రార్థించే విశ్వాసులు ఉన్నారు, సంఘం ఉన్నది. నువ్వు సింపుల్గా ప్రభు వలన అట్లా మానేయడం చాలా అది పాపం. ఇట్లాంటి పాపం మనం చేయకూడదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనకు ఈ ధైర్యం ఉండాలి. అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినట్లు మన మూలవాక్యం ఏంటి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును. కడుపు నిండి ఉండుట అంటే మన కడుపు నిండా భోజనం చేయడం అన్నమాట. కడుపు నిండా. కొన్నిసార్లు కడుపు మార్చుకోవాలి ఇష్టపూర్వకంగానే. ఈరోజు ఉపవాస ప్రార్థన దినం కాబట్టి బాబు, ఈరోజు ఉపవాస ప్రార్థన దినం. నేను నా బాడీకి చెప్పుకోవాలి. ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఆ రోజే చచ్చిపోయాడు. వెర్రివాడ, నీవు సంపాదించినవి ఎవరి వగును అన్నాడు. ఏమైపోయాడు? అట్లాగే మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను. ఇష్టమైతే ఉండు, కష్టమైతే నోరు మూసుకొని ఉండు. శరీరానికి మనం చెప్పాలి, ఈ రోజు మధ్యాహ్నం 3 అయ్యేదాకా నీకు భోజనం పెట్టను, సాధ్యమైతే మంచినీళ్ళు కూడా ఇవ్వను అని చెప్పాలి మన శరీరానికి. అట్లా కడుపు నిండి ఉండుటకును ఆకలితో ఉండుటకును నేను ఎరుగు. నాకు తెలుసు నేను చాలాసార్లు ఉపవాసం ఉన్నాను అని మన బాడీకి మనం చెప్పుకోవాలన్నమాట. కదా, ధనవంతుడు అటు చెప్పుకున్నాడు, దానికి మనం రివర్స్ చెప్పుకోవాలి. అట్లాగే భక్తుడిని చెప్పుకోండి. భక్తుడిని చెప్పుకోవాల్సి వస్తే దావీదు భక్తుడు ఉన్నాడు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ. ఎందుకే అంత తొందరపడుతున్నావు? ఇవాళేగా ఉపవాసం అని చెప్పుకోవాలి. కాసేపాకు ఆదివారం సండే, అందులో ఈరోజు నేను నీకు స్పెషల్ మీల్స్ పెడతాను, ఈవినింగ్ అయినా కానీ. ఇట్లా మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి. మంచి మోకాళ్ళ జీవితం ఉండాలి. నన్ను నేను నలుగగొట్టుకోవాలి. ఇతరులకు బోధించిన తరువాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోదునేమో అనుకొని నన్ను నేను నలగగొట్టుకొని ఉన్నాను. నన్ను నేను నలగగొట్టుకొని ఉన్నాను అంటాడు. అపొస్తలుడైన పౌలు తన శరీరానికి చెప్పుకున్నాడంట, అరే నేను ఇంతమందికి చెప్తున్నాను, నన్ను నేను నలగొట్టుకోలేకపోతున్నానే అని చెప్పి మెల్లగా ఆయన నలగొట్టుకున్నాడు. ఉపవాసముల చేత, ఆకలి చేత, అట్లాగే సరిగా నిద్రపోకుండా ఉండడం చేత. తిమోతి భక్తునితో పౌలు భక్తుడు చెప్తాడు, బాబు అసలు నీతి భక్తి ఇవన్నీ వదిలిపెట్టేసి సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, అది బ్రతికి ఉండి చచ్చినదై ఉండును. 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, అది బ్రతుకుచుండి చచ్చినదై. అత్తాకల సుఖపడడమే, తినడమే, త్రాగడమే, పండుకోవడమే, ఇదే కాదు. సుఖము భోగము ఇవి కాదు.
మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలారా, కొంత నష్టపోతే గాని కొంత మనం సంపాదించుకోలేము కదా. మన ఆత్మీయ తండ్రి ఓపి గారు ఎన్ని నష్టపోయారు చెప్పలేనన్ని. తన ఆరోగ్యాన్ని నష్టపోయారు, ధనము, కుటుంబాన్ని నష్టపోయారు, ఆస్తి పాస్తులను నష్టపోయారు. మనమేమి నష్టపోయామండి? గట్టిగా మనకు చిన్న పని తగిలితే సరిగా మనం ప్రార్థనకు రాలేము, సరిగా మనం ప్రార్థన కూడా చేసుకోలేము. కాబట్టి దేవుని పిల్లల దుష్టుడు మనల్ని ఏం చేస్తాడంటే, రేపు దేవుని సింహాసనం ముందుకు వెళ్ళేసరికి నవ్వుల పాలు చేయాలని దుష్టుడు చూస్తా ఉన్నాడు, మనల్ని పాడు చేయాలని దుష్టుడు చూస్తా ఉన్నాడు, మనల్ని అవమానపరచాలని దుష్టుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాడినే నవ్వుల పాలు చేయాలి సమాజంలో. అరే, నువ్వు ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు తీసుకొచ్చినా గాని బెదరక అదరక నేను ఇలాగే నిలబడ్డాను చూడరా అని వాడి ముందు మనం నిలబడాలన్నమాట. హల్లెలూయా. కొంతమంది చిన్న సమస్య రాగానే చచ్చిపోతే బాగుండు అనుకుంటారు, ఆత్మహత్య చేసుకోవాలి, ఉరి పెట్టుకోవాలి, ఏదైనా పురుగుల మందు తెచ్చుకొని చచ్చిపోవాలి, ఇట్లా అనుకుంటా ఉంటారు. ఈ సైతాన్ గాడి ప్రేరేపణ అనమాట. చచ్చిపో, నువ్వు ఈ సమస్యను జయించలేవు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతారు కదా. ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆత్మహత్య ఒక పాపం అన్నమాట. మనల్ని మనం చంపుకునే అవకాశం కూడా మనకు లేదు. చూసారా, మనల్ని ఎవరో కన్నారు, మనకెవరో ప్రాణం పెట్టారు, ఊపిరి ఇచ్చారు. మనం ప్రాణం పెట్టుకోలేదు, మన ఊపిరి కూడా ఇవ్వలేదు. కాబట్టి మన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి మనకు అధికారం లేదు. దేవుడు తీసుకోవాలి, దేవుడు తీసుకునేదాకా ఆగాలి. అప్పుడు దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు. అంతేగాని శ్రమలను చూసి భయపడి మనం ఆత్మహత్య చేసుకున్నాం అనుకోండి, పిరికి వారందరూ ఆయన ఒక లిస్ట్ పెట్టాడు కదా, నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టు. వాళ్ళ లిస్టులో ఒకరు ఎవరంటే పిరికివారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితంలో మనం ధైర్యవంతులంగా ఉండాలి. భౌతిక జీవితంలో కూడా మనం ధైర్యంగా, శ్రమలను చూసి బాధలను చూసి కృంగిపోకూడదు. ఈ శ్రమల సముద్రంలో మనం నిలబడి గంతులు వేయగలగాలి, నాట్యం ఆడగలగాలి కదా. నేను ఆనంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడిచేదాన్ని అన్నాడు మన ఆత్మీయతని ఓపిరి గారు. అపొస్తలుడైన పౌలు కూడా ఆయన భయంకరమైన శ్రమలు, ఎన్ని శ్రమలు పడ్డాడు. కొరడాల చేత కొట్టబడ్డాడా, ఎన్ని బాధలు అనుభవించాడు. అట్లాంటి ఆయన ఆఖరికి ఒక సాక్ష్యం చెప్పాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా కోసం దేవుడు నీతి కిరీటమును ఉంచాడు. మంచి పోరాటం పోరాడి తినండి. కొంతమంది తాగుబోతులు చచ్చిపోయినప్పుడు రోడ్ల మీద ఫ్లెక్సీలు పెడతా ఉంటారు, ప్రభువునందు నిద్రించాడు అని పెట్టి పైన మంచి పోరాటము పెడతారు. ఏ పోరాటం రా నువ్వు పోరాడింది, సావే ఆఖరికి ఇట్లా చచ్చిపోయావు అని అందరూ. ఏదో లేదా ఫ్లెక్సీ కొట్టించారు కదా, దేవుని వాక్యం ఏదో పెట్టాలి కదా అని. కానీ అలాంటి సాక్ష్యం బైబిల్లో అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినట్టు మనకు అలాంటి సాక్ష్యం ఉండాలి. అలాంటి సాక్ష్యం మనకు ఏ రోజుకు ఆ రోజు మంచి పోరాటం మనం పోరాడుతూ ఉండాలి. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. ఆ ఇరుకుల మధ్యలో, శ్రమల మధ్యలో మనం ఎట్లా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం చాలా గట్టిగా పట్టుకోవాలి, ఎవడు అపహరించకుండా చూసుకోవాలి. చిన్న శ్రమ రాగానే ప్రార్థన వదిలిపెట్టకూడదు, చిన్న సమస్య రాగానే
ప్రభు వల్ల నిర్లక్ష్యం చేయకూడదు. సహవాసానికి దూరంగా సాధ్యమైనంత వరకు. మన వాళ్ళు చాలా చిన్న సమస్య, ఏం బాబు ఏంటి రాలేదంటే పెట్రోల్ లేదండి అని, బండిలో పెట్రోల్ లేదండి అందుకే రాలేదండి. ఏంటి బాబు రాలేదంటే చిన్న చిన్నవి నవ్వుకోవచ్చు మనం. అట్లాంటివన్నీ చెప్తారు. చెప్పి ఆఖరికి ప్రభు వల్ల మిస్ అవుతారు, సహవాసాన్ని మిస్ అవుతారు, ప్రార్థన మిస్ అవుతారు. అట్లా మిస్ అయ్యి ఆఖరికి నువ్వెంతో నష్టపోతున్నావు. నువ్వు నష్టపోతున్నావు అనే సంగతి కూడా నీకు తెలియడం లేదు కదా. నువ్వు చాలా నష్టపోతున్నావు అనే సంగతి కూడా నీకు తెలియడం లేదు. మనకందరికి తెలుసు కదా, సంసోను దెలీలా మొత్తం గుండు కొట్టేసిన తర్వాత మనోడు చక్కగా మేల్కొన్నాడు, లెగిసి అనుకున్నాడు వీళ్ళని చూడు చిమ్మేస్తాను వీళ్ళని అనుకున్నాడు. కానీ సంసోనుకి ఏం తెలియదు, యెహోవా తనను ఎడబాసెనని సంసోనుకు తెలియదు. అట్లాగే మనందరం ఏమనుకుంటా, నేను శూరుణ్ణి వీరుణ్ణి అని మనం అనుకుంటున్నాం. కానీ మనలో మెల్లమెల్లగా ఏమొచ్చేస్తా ఉన్నదంటే బలహీనతలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ప్రార్థనకు దూరంగా వెళ్ళిపోతాం, ప్రభు వల్లకు దూరంగా వెళ్ళిపోతాం. ఇట్లా వెళ్ళిపోతున్నాం కాబట్టి మనలో ప్రభావం ఏమవుతుందంటే కొద్దిగా తగ్గిపోతా ఉంటుంది. ఇట్లా మనం చేయకూడదు. మనలో మనం ప్రభావాన్ని పెంచుకోవాలి. మన ప్రభావాన్ని మనం నలుగురికి పంచగలగాలి. మన ప్రభావం చేత ఇతర సమాజాన్ని ప్రభావితం చేయగలగాలి. మన దగ్గరే శక్తి లేదు కదా. గురజాడ అప్పారావు గారు రాసినటువంటి, ఆయన కదా రాసింది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అట్లా గట్టి మాటలు గట్టి పనులు అలా ఇలా చెప్తూ, తిండి కలిగితే కండగలదే కండగలవాడే మనిషి. కండగలిగినోడు మనిషి అంట. ఈశ్వరు మరి మనుషులు ఉంటే దేశమేలాగు బాగుపడే అంటాడు. దేవుడు అంటే ఉంటారు అనుకోండి మనుషులు, ఊర్లో ఉన్న మనుషులందరూ, ఆ ఊరు బాగుపడిద్దా? ఊర్లో ఉన్న మనుషులందరూ మంచి బలవంతులుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, మంచి డబ్బున్న వాళ్ళుగా ఉండాలి, అప్పుడు దేశం బాగుపడాలి. అట్లాగే విశ్వాసులు కూడా దేవుడు అని పీలగా సన్నగా ఉన్నారు అనుకోండి, ఏడేం విశ్వాసిరా వీడేం భక్తుడురా అనుకుంటారు అవతల వాళ్ళు. అట్లాగే మనం మంచి బలవంతులముగా అభిషిక్తులముగా మనం ఉన్నామనుకోండి, మన ద్వారా ఇంకా కొంతమంది ప్రభావితం చేయగలరు. కానీ మన దగ్గరే ప్రభావాన్ని మనం సమకూర్చుకోలేకపోతున్నాం. ఉన్నదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, ఉన్న సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం, ప్రభు సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. అలా ఉంటే మన ద్వారా మనకు నష్టం, మన ద్వారా ఇతరులకు కూడా నష్టం. కానీ నువ్వు ఒక మత్తులో ఉంటున్నావు, ఏంటంటే నేను కూడా బలవంతుడను, నేను కూడా శక్తివంతుడిని, ఇట్లా 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 అనుకొని సైతాన్ గాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తా ఉన్నాడు అన్నమాట. మోసం, ఆ మోసంలో ఉండి మనం ఎంతో నష్టపోతున్నాం. కాబట్టి ఇట్లాంటి నష్టాన్ని మనం జయించాలి. జయించేసి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కదా, కరువైనను, వస్త్రహీనత అయినను, శ్రమ అయినను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా అంటే ఎడబాపవు అని. ఏం చేయలేవురా అని, ఏమి చేయలేవని. కాబట్టి దేవుని పిల్లలారా, అలాగూ మనం తయారవుదాం. దేవుడు మనకు అప్పగించినటువంటి పని మనం చేద్దాం. దర్శనానికి మనం కట్టుబడదాం, ప్రవక్తకు లోబడదాం. దేవుడు మనకు అప్పగించిన పని మనం చేద్దాం. నమ్మకస్తులుగా ఉన్నాం. ప్రభు మనందరికి అలాంటి సహాయం చేయను కాక. అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా,
దేవుని పిల్లలారా మనం ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీవిచ్చిన సందేశంను బట్టి నీకు వందనాలు ప్రభువా. చిన్న చిన్న విషయాలకు మేము నీ సన్నిధిని పోగొట్టుకోకూడదు ప్రభువా. సహవాసానికి మేము దూరం కాకూడదు తండ్రి. నీ సన్నిధికి మేము సమీపంగా ఉండడానికి సహాయం చేయాలి తండ్రి. నువ్వు మాకు తెలియజేసిన నీ సందేశంను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు, నీ స్తోత్రాలు. దయచేసి మాకు సహాయం చేయండి. యేసయ్యా, యేసయ్యా, తండ్రి 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 తండ్రి. అలాగే కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. దైవజనుడైన నేను మాట్లాడను. నేను కూడా కొద్ది సమయం